హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే నేను రాత్రి అయితే అన్నం చాలా వండుకున్నాను అనమాట. అదైతే పిల్లలు అవి తిని అన్నం అయితే తినలేదు, అది అలాగే మిగిలిపోయింది. దాన్ని పొద్దున్నే ఎలా సేల్ చేసుకోవాలో చూద్దాము. నాకు వచ్చిన స్టైల్లో నేనైతే చేస్తున్నాను, రండి చూసేద్దాం. ఇదిగోండి, రాత్రి చూడండి ఎంత మిగిలిపోయిందో ఈ అన్నం అంతా. ఉదయాన్నే తాలింపు వేద్దామని చెప్పేసి నేనైతే ఇలా పెట్టాను అనమాట. ఎందుకంటే మనం ఈ అన్నం కోసమేనండి మనం ఏది చేసినా కూడా. అందుకని దీన్ని ఎలా సేల్ చేసుకోవాలో చూద్దామండి. ఇదండి దీంట్లోకి కావాల్సినవి పచ్చిమిరకాయలు అయితే అంత మంటలేమన్నమాట. ఈ పచ్చిమిరకాయలు ఇదిగోండి ఒక 10 దాకా తీసుకున్నాను. అల్లం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, వీటిని కలిపి మిక్సీ వేసుకొని నెక్స్ట్ చూపిస్తాను. పచ్చిమిరకాయలన్నీ ఇలా కట్ వేసుకొని మనకి సద్దన్నం కూడా మన బాడీకి ఇమ్యూనిటీ అయితే వస్తుంది. అందుకని ఇలా మనం అన్నాన్ని వేస్ట్ చేయకుండా వాళ్ళకు నచ్చినట్లుగా మనం చేసి పెడితే చాలా బాగా తింటారన్నమాట పిల్లలు కూడా. ఒక ఉల్లిపాయ ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని వేసేస్తున్నాను. నెక్స్ట్ అల్లం ముక్కలు ఇదిగోండి ఇలా వేసి వీటికి కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకొని, కల్లుప్పు అనమాట, ఎందుకంటే మనకి అన్నంలో ఇలా రాక్ సాల్ట్ అయితే బాగుంటుంది. ఈ కల్లుప్పు యాడ్ చేసుకొని తర్వాత వచ్చేసి మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇదిగోండి ఘాటు చూడ ఎలా వస్తుందో. పచ్చిమిర్చి, అల్లము, ఉల్లిపాయ, రాక్ సాల్ట్ కలిపి కట్టేసుకున్నాం. దీన్ని ఇప్పుడు అన్నంలో కలిపేసుకుందాం. మొత్తం అన్నంలో కలుపుకొని పచ్చిదేనండి, పచ్చిదే వేస్తేనే బాగుంటుంది. చూస్తున్నాను కదా ఎలా వేస్తాను. ఇలా వేసిన తర్వాత ఇలా మొత్తం అన్నంలో కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. పిల్లలు కూడా ఇలా వేసేసి పెట్టి కొంచెం కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు మొత్తం. ఇదిగోండి కలిసిపోయింది అన్నం శుభ్రంగా. మొత్తం అయితే ఇలా కలిసిపోయింది. ఇలా కలిపిన అన్నాన్ని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. కానీ తినడానికి మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. చూడండి, ఇంత అన్నం వేస్ట్ చేయకుండా ఇలా చేస్తే వాళ్ళకి నచ్చినట్టుగా పిల్లలు చక్కగా తిని పెడతారు. హలో గైస్, వెల్కమ్ టు అమ్మగారి ఇల్లు. ఈ రోజు తాలింపు అన్నం ఎట్లా చేయబోతున్నాం చూద్దాం రండి. అంగజాలి ఇప్పుడైతే తాలింపు వేసుకున్నారు. మధ్యలో మా మనవాళ్ళు వచ్చారు, చూసారుగా, సెలవులకు వచ్చారండి. బాగా అల్లరి 2 రోజులు ఉంటే మళ్ళీ ఇల్లంతా బోసిపోయింది అనమాట. ఆయిల్ అయితే వేసుకున్నాను. కానీ చాలా బాగుంటుందండి ఇది, ఈ రైసు. పిల్లలు కూడా చాలా బాగా తింటారనమాట. అన్నిటికంటే ముందు మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తాలింపు గింజలు వేసుకుందాం. ఎల్లిపాయలు, అమ్మమ్మ గారు బ్రష్ గోడ మీద ఉంది, పూలు అక్కడ పెట్టావుగా. వేగుతుంది. కొంచెం పసుపు, సజ్జన్నం ఇలా వేసుకుంటే అసలు అన్నం అంటూ వేస్ట్ అవ్వదు. కొత్తిమీర కరివేపాకు ఇలా వేసేసుకున్న తర్వాత రైస్ సన్నని మంట మీద అన్నం కూడా వేడెక్కిపోయింది అనమాట, చల్లగా ఉండకుండా.
పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మొత్తానికి ఇలా రైస్ అంతా వేసుకోవాలి. చాలా సింపుల్ అండి. మనకి ఈ అన్నానికి ఒక ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అల్లం ఎంతైతే సరిపోయిందో అంత వేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం తాలింపు వేసుకున్న తర్వాత పచ్చి వాసన అంతా పోతే పిల్లలైతే ఎమ్మిగా తినేస్తారనమాట. చూస్తున్నారుగా, ఇంత రైస్ మనం వేస్ట్ చేసుకోవటం ఎందుకండి, మనం ఎంత కష్టపడేది దీనికోసమే కాబట్టి ఇలా చేసుకోవాలి. అన్నం ఎప్పుడు మిగలదండి. కాకపోతే పిల్లలు ఏంటంటే అయ్యో వాళ్ళకి నచ్చినవి కొనుక్కొని తిని ఇంకా వాటితోటే నిద్రపోయారనమాట రాత్రి. అందుకని ఈ అన్నం అంతా వేస్ట్ అవ్వకుండా చక్కగా వేడి చేసుకుంటే వేడి అన్నం లాగానే ఉంటుంది అన్నమాట. మనం ఎందుకంటే పచ్చిమిరపకాయలు అవి పచ్చి వేసాం కదా, కొంచెం పచ్చి వాసన పోయేటట్టు సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి. ఇలాగా అయిపోయిందండి. తాలింపు అన్నం రెడీ. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇదిగో ఇది ఒకళ్ళు తీసుకోండి. హాయ్ గైస్, వెల్కమ్. ముందు టేస్ట్ చేయి ఎలా ఉందో. టేస్ట్ మాత్రం మామూలు లేదు, చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోకండి. గంట మాత్రం కొట్టకండి. గంట కొట్టకండి. తినండి, ఇంకా తినండి. చాలా బాగుంది గైస్, కానీ కొంచెం స్పైసీ ఉంటుంది. ఓకే.